హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు అండ్ బేబీ రోనీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ రోజైతే మేము మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. ఎందుకంటే చిన్న ఫంక్షన్ ఉంది. బట్ వీడియో కంటిన్యూ చేసే ముందు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఒక చిన్న ఫంక్షన్ అని చెప్పా కదా, ఏంటి అంటే మా ఆడబిడ్డ వాళ్ళ పెద్ద అమ్మాయికి ఓణీలు అయితే ఇస్తున్నాం అనమాట. అందుకని చెప్పి ఈరోజు ఇక్కడికైతే వచ్చాము, పిడుగురాళ్ళ వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి యాక్చువల్గా నిన్ననే బయలుదేరాల్సింది, బట్ పిల్లలతో ఇబ్బంది పడతాము, ఫంక్షన్ అంటే కొంచెం చికాకుగా అనిపిస్తుంది పాపకు కూడా మళ్ళీ అని చెప్పి ఆ రోజే వచ్చామన్నమాట. అండ్ వచ్చిన వెంటనే రియా అయితే పడుకుంది. తనకి చాలా నిద్ర వచ్చేస్తూ ఉందన్నమాట. మార్నింగ్ లేచి బయలుదేరాం కదా, ఇక ఆడుతూ ఉంది. ఇక వచ్చిన వెంటనే ఉయ్యాలో వేస్తే నిద్రపోయింది. ఇది వచ్చేసి రైల్వే క్వార్టర్స్ అనమాట. చుట్టూ ఆడుకోవడానికి పిల్లలు, చాలా ప్రశాంతంగా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ రోనీ చూడండి ఇక్కడ క్రికెట్ ఆడుతున్నాడు. మా ఆడబిడ్డ ఉంది కదా, వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళు. సో ఇక్కడ చూడండి మా ఆడబిడ్డ వాళ్ళ అమ్మాయి లక్కీ చూడండి స్కూటీ డ్రైవ్ చేసేస్తుంది. తను ఇప్పుడు 7th క్లాస్ అనమాట. తనని చూస్తే నిజంగా ఎంత ముచ్చటేస్తుందంటే నాకు నిజంగా అన్ని పనులు చక్కబెడుతుంది ఇంట్లో. నిజంగా అట్లాంటి ఆడపిల్ల ఉండాలి ఇంట్లో అనిపిస్తుంది నాకైతే. అండ్ రియా అయితే ఇప్పుడే లేచిందనమాట. చింతల్లి నిద్ర సరిపోయింది, ఇక లేచింది, ఇక ఆడుకుంటుంది అనమాట ఇప్పుడైతే. సో యాక్చువల్గా ఫంక్షన్ అంటే ఫంక్షన్ చేయాలని లేదు యాక్చువల్గా, బట్ ఏంటంటే ఒక ఇంట్లో వాళ్ళకి ఒక 20 మెంబర్స్ వరకు అయితే భోజనాలు పెట్టుకుంటున్నాం అనమాట. సో అందుకని చెప్పి వచ్చాము. మేనమామ ఇటువైపు మేనమామ, అటువైపు మేనమామ వచ్చారు అంతే. సో ఈ చిన్న ఫంక్షన్ కాబట్టి మేము ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. అండ్ రోనీని కూడా ఏంటంటే స్కూల్లో జాయిన్ చేశాం కదా, మళ్ళీ తను స్కూల్ పోతుంది తర్వాత అయితే అని చెప్పి వాళ్ళు కూడా కొంచెం ముందే పెట్టుకున్నారు ఫంక్షన్ అనేది. ఇక్కడ రోనీ చూడండి ట్యాబ్ ఆడుకుంటున్నాడు. ఇక్కడ మా ఆడబిడ్డ ఇంకా వాళ్ళ పెద్దమ్మాయి అనమాట తను. సో తనదే ఇప్పుడు ఫంక్షన్. యాక్చువల్గా మాకు కూడా ఫంక్షన్ చేయాలి అని ఏం లేదు, బట్ ఏంటి అంటే తనకి గుర్తుండాలి, మనకి కూడా గుర్తుంటుంది, ఒక మెమొరీలా ఉంటుంది అన్నట్లు ఓన్లీ 20 మెంబర్స్ వరకు ఇంట్లో వరకే భోజనాలు అయితే పెట్టుకుంటున్నాం అనమాట. అందరం ఏంటంటే పనులు చేస్తూ ఉంటే ఇక్కడ మగవాళ్ళు అందరు కూర్చొని చక్కగా కబుర్లు ఆడుకుంటూ ఉన్నారనమాట. అండ్ అందరం భోజనం టైం అయిపోయింది, కూర్చొని భోజనం చేస్తున్నాము. చూసారా, ఓన్లీ ఇంతవరకేనమాట భోజనాలు పెట్టుకునేది. అండ్ అక్కడ అందరం కూర్చొని భోజనం చేస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. అందరితో కూర్చొని మాట్లాడుకుంటా భోజనం చేస్తుంటే బాగుంటుంది కదా చూడ్డానికి కూడా. అండ్ ఇక్కడ వంటలు అయితే సూపర్ అంటే సూపర్గా కుదిరినాయి అనమాట. అండ్ మా ఆడబిడ్డ వాళ్ళ ఆడబిడ్డ ఇంకా మా అత్తయ్య అయితే చేశారనమాట వంటలు. చాలా 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 బాగా కుదిరినాయి. అండ్ ఇక్కడ రిమ్మిని అంటే మా ఆడబిడ్డ వాళ్ళ అమ్మాయి పేరు రిమ్మి అనమాట, పెద్దమ్మాయి పేరు. కేజీయా యాక్చువల్ నేమ్ వచ్చేసి. అండ్ తనని ఇక్కడ నేను రెడీ చేస్తున్నాను. అండ్ ఆల్రెడీ రెడీ చేస్తాను యాక్చువల్గా. ఆ వీడియో అనేది రికార్డ్ చేద్దాం అనుకున్నా, బట్ ఏమైందంటే ఆ హడావిడిలో ఒకవైపు రియా ఒకవైపు రోని విసిగిస్తూ ఉన్నారని చెప్పి ఇక ఆ వీడియో ఆన్ చేయడం అనేది మర్చిపోయా. అట్ లాస్ట్ గుర్తొచ్చి ఇక వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను అనమాట. తనకి ఏంటంటే సింపుల్గా మేకప్ వేశాను. ఆ మేకప్ లుక్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది మీరు చెప్పండి, ఓకేనా. అండ్ ఇక్కడ వచ్చేసి మేము తెచ్చిన లంగా ఓణియే వేసామన్నమాట. యాక్చువల్గా ఆ ఓణి వచ్చేసి కొంచెం పెద్దదైంది, సో కొంచెం స్టైలిష్గా పెడదామని చెప్పి వెనక కొంచెం లీవ్ చేసేసి కుచ్చులు అనేవి పెట్టేశాను అనమాట ఫ్రంట్. అండ్ గాజులు ఏంటంటే తను ఎక్కువ వద్దు అని అన్నదని చెప్పి కొన్నే సెట్ చేసి వేశాను ఇక్కడ. అండ్ మొత్తానికి మా ఆడబిడ్డ వాళ్ళ అబ్బాయి పంచ ఇంకా షర్ట్ అయితే వేసుకున్నాడు. ఇక రోనీ కూడా పంచ తీసుకొని వచ్చానమాట. నేను ఇద్దరు వేసుకుంటే బాగుంటుంది కదా మగపిల్లలు అని చెప్పి తీసుకొని వచ్చానమాట. వాళ్ళ ఫోటో సెషన్ ఇక్కడ నడుస్తుంది చూడండి. ఇద్దరు పిల్లలు చక్కగా ఉన్నారు కదా చూడడానికి, భలే ముచ్చటగా ఉన్నారు కదా. సో ఎలా ఉన్నారు ఏంటి అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ హియర్ కమ్స్ ది బ్యూటిఫుల్ ఏంజల్. అండ్ తన అవుట్ఫిట్ ఎలా ఉంది, తన మేకప్ ఎలా ఉంది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. నేనైతే చాలా 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 సింపుల్గా రెడీ చేశాను, ఎందుకంటే హెవీగా ఉన్న అంత లుక్ రాదండి, అందుకని చెప్పి చాలా సింపుల్గా అయితే రెడీ చేశాను అనమాట. సో మొత్తానికి ఎలా ఉంది, ఎలా అనిపించింది మీకు అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇక్కడ రియా అయితే ఆ ఫ్రాక్ వేసిన వెంటనే ఫుల్ అంటే ఫుల్ విసుక్కుంటూ
ఉందన్నమాట. ఫ్రాక్ అనేది చాలా స్మూత్గానే ఉంది, బట్ అయినప్పటికీ తనకి జర్నీ చేసి రావడం కానీ ఆ నిద్ర అనేది కొంచెం డిస్టర్బ్డ్గా ఉండి తను చాలా చిరాకు పడుతూ ఉంది. ఇక వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళి గారాలు పోతూ ఉందన్నమాట. ఇద్దరు చూడండి మ్యాచింగ్ వేసుకున్నారు అనుకోకుండా. ఎలా అయినా తండ్రి కూతురిది బాండింగ్ అనేది చాలా 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 ప్రెషియస్ అండ్ చాలా బాగుంటుంది కదా. నాకు కూడా చాలా ఇష్టం డాడీతో ఉన్న రిలేషన్ అనేది. అండ్ రియా కూడా అలాగే మెయింటైన్ చేస్తుంది అనుకుంటున్నాను నేను. అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ ఇద్దరు పిల్లలు అనమాట. వీళ్ళు చక్కగా చూడముచ్చటకున్నారు కదా ఆడపిల్లలు ఇద్దరు. నాకు ముఖ్యంగా ఆడపిల్లలంటే చాలా ఇష్టం. యాక్చువల్గా రోని పుట్టినప్పుడు కూడా నేను ఆడపిల్ల అనుకున్నా, బట్ మగపిల్లోడు అయ్యాడనమాట. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పుడు కూడా నేను ఆడపిల్ల అనుకున్నా, బట్ ఎక్కడో ఉండిందనమాట, అమ్మో మగపిల్లోడు పుట్టుతాడేమోనని. అందుకే ఇక ఏమనుకున్నానంటే ఇక ఏమీ అనుకోవద్దు, ఎవరు పుట్టినా పర్లేదు యాక్సెప్ట్ చేద్దామని అనుకున్నా. బట్ రియా పుట్టేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫోటో సెషన్ అనమాట. ఇక అందరం లైన్గా ఫోటో దిగుతూ ఉన్నాము. ఈ మెమరీస్ అన్నీ మనకి లైఫ్ లాంగ్ ఉండిపోతాయండి. ఏదైనా మెమరీ ఉందంటే, ఏదైనా ఫంక్షన్ కానీ ఏదైనా గుర్తుండాలి అనుకుంటే కనీసం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకొని దాచుకోండి. ఎందుకంటే తర్వాత మీ పిల్లలకు కానీ మనం చూసుకోవడానికి కానీ ఖచ్చితంగా ఇవి గుర్తుంటాయండి. నాకైతే ప్రతి సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఫొటోస్ అనేవి వీడియోస్ అనేవి రియా కానీ రోనీ విషయంలో కానీ ఏదైనా ఖచ్చితంగా తీసుకొని ఉంచుకుంటాను. ఎందుకంటే అవే మనకి మన ఫేస్లో ఒక స్మైల్ని ఇస్తాయి అనమాట. అవన్నీ ఆ సిచ్యువేషన్స్ గుర్తు తెచ్చుకొని. అండ్ ఇక్కడ మా అత్తయ్య, నేను, మా హస్బెండ్, పిల్లల్ని పెట్టుకొని ఇక్కడ ఫొటోస్ దిగుతున్నాం అనమాట. మా హస్బెండ్ అయితే నిజంగా జోక్స్ మామూలుగా వేయట్లేదు. ఆ జోక్స్కి నవ్వి పొట్ట చెక్కలైపోయింది అనుకోండి, అట్లా వేస్తున్నాడు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్ ఉన్నారు కదా, వాళ్ళ మమ్మీ అనమాట. అండ్ మేము వచ్చేసి ఇద్దరం విడిగా ఫోటో దిగుదాం, మంచిగా రెడీ అయి ఉన్నాం కదా, మళ్ళీ పిల్లలతో రెడీ అవ్వడం కుదరదు అని చెప్పి ఇద్దరం అయితే పిల్లల్ని తీసుకొని ఫోటో అయితే దిగామన్నమాట. ఇక్కడ మా ఆడబిడ్డ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. మా అన్నయ్య, మా ఆడబిడ్డ, ఇంకా ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లోడు అనమాట వాళ్ళకి. సో మొత్తానికి ఫోటో సెషన్ అయితే చక్కగా అవుతా ఉందన్నమాట. అండ్ అవుట్ఫిట్స్ అయితే చేంజ్ చేయాలి. ఈ హడావుడిలో అవుట్ఫిట్ చేంజింగ్ అనేది చాలా కష్టం. బట్ ఏంటి అంటే ఈ సిచ్యువేషన్ అనేది మళ్ళీ రాదు, ఈ అకేషన్ అనేది మళ్ళీ రాదు కదా. సో అందుకని చెప్పి ఫాస్ట్గా రెడీ చేసామన్నమాట తన్నైతే. అండ్ ఇప్పుడు రిమ్మి కట్టుకున్న శారీ వచ్చేసి మా మావయ్య తీసుకున్నారనమాట. చాలా చక్కగా ఉంది కదా శారీలో పిల్ల. చూడండి ఇక్కడ మా హస్బెండ్ అయితే ఫుల్ జోక్స్ వేస్తూ ఉన్నాడనమాట. ఇక్కడ ఏమైందంటే సిచ్యువేషన్, ఆ ఫోటోగ్రాఫర్ వచ్చేసి హెడ్ డౌన్ చేయండి, కొంచెం చిన్ డౌన్ చేయండి అంటే మొత్తానికి డౌన్ చేసేస్తున్నారనమాట. ఇక అందరం నవ్వు ఆపుకొని మొత్తానికి లాస్ట్ ఫోటో అయితే దిగాము. ఇక్కడ వచ్చేసి ఇక ఫ్రాక్లో ఫుల్ చిరాకు పడతా ఉందని చెప్పి ఇక ఫ్రాక్ మొత్తం విప్పేసి కూర్చోబెట్టామన్నమాట రియాని. ఇక రిమ్మి ఎలా ఫోజులు ఇస్తుందో అలా ఫోజులు పెడతా ఉన్నాడు వాళ్ళ అమ్మాయికి వాళ్ళ డాడీ అయితే. సో చూడండి ఇక్కడ వాళ్ళిద్దరి బాండింగ్. అండ్ మొత్తానికి ఈ అవుట్ఫిట్ వచ్చేసి మా ఆడబిడ్డ తీసుకున్నదనమాట. చాలా బాగా నచ్చింది నాకైతే ఈ ఫ్రాక్ వచ్చేసి. చాలా బాగుంది. ఆ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయింది. యాక్చువల్గా హెయిర్ స్టైల్ మారుద్దాం అనుకున్నాం కానీ అంత టైం లేదనమాట మాకు. సో ఫాస్ట్గా సో మా ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా, వాళ్ళ చెల్లి అనమాట, అంటే మా ఆడబిడ్డ వాళ్ళ ఆడబడుచుతాను. సో వాళ్ళే అనమాట ఈ ఫ్రాక్ తీసుకుంది. చాలా మంచిగా చాలా బాగుంది కదా ఫ్రాక్ అయితే. సో మేము ముగ్గురం ఫోటో దిగుదామని చెప్పి ముగ్గురం కలిసి ఫోటో అయితే దిగాము ఇక్కడ. అండ్ ఈ ఫంక్షన్ అయితే చక్కగా సింపుల్గా క్యూట్గా అయిపోయింది చెప్పాలంటే. అండ్ అందరం చక్కగా ఎంజాయ్ చేసాము. అందరం నుంచొని ఫొటోస్ దిగడం కానీ, అందరం కూర్చొని మాట్లాడుకోవడం కానీ అంతా చాలా చక్కగా జరిగింది. ఏ హడావుడి లేకుండా ప్రశాంతంగా అయిపోయింది. బట్ నాకేంటంటే చిన్నపిల్ల కాబట్టి కొంచెం విసిగిస్తూ ఉన్నారు వాళ్ళు. బట్ రోనీ ఏంటంటే ఆ పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో క్రికెట్ ఆడడం, బాల్ ఆడడం, ఏదో ఆడుకుంటా ఎంగేజ్ అవుతూ ఉన్నాడు. బట్ రోనీని ఏంటంటే ఖచ్చితంగా మా ఆడబిడ్డ వాళ్ళ చిన్నమ్మాయి ఉంది కదా, తనే చూసుకుంటూ ఉంటుంది. మ్యాక్సిమం తనే అన్నం తినిపించడం కానీ, టిఫిన్ తినిపించడం కానీ, అన్ని పాలు ఇవ్వడం కానీ, కాచి ఇచ్చేయడం కానీ అన్నీ తనే చేస్తుంది అనమాట. నాకు
అక్కడ కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు చిన్నపిల్లల్ని చూసుకోవడం అనేది చాలా కష్టం. అండ్ మా ఆడబిడ్డ చూసుకోవడానికి ఏంటంటే ఫంక్షన్ హడావుడిలో ఉంది కదా, సో అట్లా అనమాట. ఆ నెక్స్ట్ డే ఏమైందంటే మా మామయ్య వచ్చారు ఇంటికి. సో పట్టులంగా తీసుకొని వచ్చారనమాట రియాకి. అండ్ నాకు ఎంత నచ్చిందంటే చాలా నచ్చింది నాకు. అండ్ నేను అది వీడియో కూడా పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ మా మామయ్య మాట్లాడుతూ ఉన్నారనమాట. ఆ రోజు కుదరలేదు, సో ఆ తర్వాత రోజు అయితే వచ్చారనమాట. సో ఇలా అయితే గడిచింది మా ఫంక్షన్. సో మా మావయ్య తీసుకొచ్చారు అని చెప్పా కదా, ఫ్రాక్ పట్టులంగా ఇదేనమాట. చాలా చక్కగా ఉంది, అసలు ఎంత నచ్చిందో నాకు. ఆ చైన్ కూడా మా మావయ్య తీసుకొచ్చారు. అండ్ రోనికి కూడా మా మావయ్య చైన్ తీసుకొని వచ్చారనమాట చిన్నగా ఉన్నప్పుడు. అండ్ సో అందుకనే రియాక్ కూడా తీసుకొని వచ్చారు. అండ్ మొత్తానికి అట్ లాస్ట్ 1.5 month తర్వాత ఈ వీడియో అయితే నేను రిలీజ్ చేస్తున్నాను. యాక్చువల్గా ఎందుకు నేను ఇప్పటి వరకు యాక్టివ్గా లేను యూట్యూబ్లో, లాంగ్ వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు, మా మమ్మీకి వచ్చేసి హెల్త్ అనేది బాగాలేదనమాట. చాలా సివియర్ అయ్యింది. నేను ఆ వీడియో గురించి కూడా నేను కంప్లీట్ డీటెయిల్స్ నేను పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. అండ్ తర్వాత ఒక 1 week అయిన తర్వాత నేను ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా కదా, అక్కడ నుంచి మా ఇంటికి అంటే మా హస్బెండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో పని చేసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, అండ్ నేను ఒక కోర్స్ చేస్తున్నాను, ఆ కోర్స్ చేయడం, అవన్నీ ఏంటంటే చాలా హెక్టిక్ అయిపోయింది నా షెడ్యూల్ అనేది. సో దానివల్ల ఇప్పటి వరకు ఏంటంటే పోస్ట్ చేయలేకపోయాను. అవన్నీ ఎడిటింగ్ చేయడం, మళ్ళీ వాయిస్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తుంటే ఏంటంటే మధ్యలో పిల్లలు లేవడం, మళ్ళీ రియాకి ఫీడింగ్ ఇస్తున్నా కదా, ఫీడింగ్ ఇవ్వడం, మళ్ళీ నిద్రపుచ్చడం, ఏంటంటే చాలా డిస్టర్బ్డ్గా ఉంది. స్లీప్ కూడా. అండ్ రోనిని కూడా స్కూల్కి పంపిస్తున్నా కదా, అస్సలు కుదరట్లేదు. ఇక నా రికార్డ్ వర్క్ కూడా చాలానే ఉంది, ఇంకా అవి కూడా చేసుకోవడం అనేది కష్టంగా అనిపించి ఇంకా రిలీజ్ చేయట్లేదు అనమాట ఏమీ. సో నేను చెప్పాలి అనుకున్నది అయితే మొత్తం చెప్పాననే అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.